Don't chase the butterflies. Instead, create a garden and the butterflies will come to you. సీతాకోక చిలుకలు మీకు ఇష్టం అనుకోండి, దాన్ని వెంటబడాల్సిన అవసరం లేదు. మన పెరట్లోనే ఒక మంచి గార్డెన్ తయారు చేసినాం అనుకోండి, అవన్నీ కూడా మన దగ్గరకు వస్తాయి. దీని అర్థం ఏంటంటే నిత్య జీవితంలో పేరు ప్రతిష్ట అన్నది అందరూ కోరుకుంటారు, ధనము అన్నది అందరూ కోరుకుంటారు. మరి ఎట్లొస్తుంది? దానికి ఒక పునాది అన్నది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫౌండేషన్ హ్యాస్ టు బీ క్రియేటెడ్. ఏమీ లేకుండా పగటి కళలకు అంటూ పోతే మనకి ఇవన్నీ రావు. దానికి తగ్గ పని చేయాలి అంటే మనకు ఆ థాట్ అన్నది రావాలి. మంచి ఆలోచనలు అన్నది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ పనిని ప్రారంభిస్తాము. అంటే వీ గెట్ ఇన్ టు యాక్షన్. అంతే కదా. పగటి కళలకు అంటూ కూర్చుంటే ఏ పనులు జరగవు. మన ప్రయాణం అయితే స్టార్ట్ అవ్వాలి, అడుగు ముందుకు పడాలి. అడుగు ముందుకు వేయకముందే అవుతుందో లేదో అన్న మీమాంస వద్దు. ప్రయత్నం చెయ్యాలి. అది మన పని, మన కర్తవ్యం. సో ఎప్పుడైతే యాక్షన్లోకి దిగుతామో, ఓకే, అన్నీ పుట్టిందల్లా బంగారు కాకపోవచ్చు. సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూరు వస్తుంది, మళ్ళీ అన్నీ వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి. దాన్ని తట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోతే అదేమవుతుందంటే ఒక హ్యాబిట్ అన్నది క్రియేట్ అవుతుంది. హ్యాబిట్ అంటే ఒక అలవాటుగా మారుతుంది అనమాట. వీటన్నిటిని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైతే అలవాటు మంచిదనుకోండి, మన క్యారెక్టర్ మంచిగా ఫామ్ అవుతుంది. ఇదన్నీ కూడా మనల్ని డెస్టినేషన్ వైపు తీసుకెళ్తాయి. ఆ డెస్టినేషన్ అన్నది మన డెస్టినీని క్రియేట్ చేస్తుంది. గమనించిండ్రా మిత్రులారా? ఇదంతా కూడా ఒక సైకిల్. డెస్టినేషన్ వేరు, డెస్టినీ వేరు. మళ్ళీ దీనికి తేడా ఉంది. సో మనము చాలామంది అంటుంటారు కదా, సినిమా యాక్టర్లు, నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అనేసి. కొంతమంది డాక్టర్లు అయిన వాళ్ళు కూడా తర్వాత యాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా. కొంతమంది ఏమంటారు, ఒక సాఫ్ట్వేర్ రంగం నుంచి మళ్ళా పై అధికారి అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇది కాబట్టి జరుగుతూనే ఉంటుంది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఆ డెస్టినీ అన్నది ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అంతే తప్ప నేను పలానాది అవ్వాలి అంటే అవ్వకపోవచ్చు. వేణుగోపాల్ అనే వ్యక్తి ఎప్పుడు అనుకోలేదు స్పీకర్ని అవుతాను అనేసి. అవన్నీ కాకుండా ఇది నా డెస్టినీ అనమాట. కాబట్టి మిత్రులారా, డెస్టినీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటన్నిటికీ మనము పునాది అన్నది ఫస్ట్ పడాలి. పునాది లేకుండా ఇల్లు కట్టబడదు. అవునా కదా. సో ఇదంతా కూడా ఒక సీక్వెన్స్లో వెళ్తూ ఉంటుంది జీవితం. కాబట్టి ఎప్పుడు కూడా హంగామా చేయకండి, ఆర్భాటం చేయకండి, తొందరపడకండి. జరగాల్సిన టైంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. దానికి మనం మైండ్ అన్నది రెడీగా పెట్టుకోవాలి. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్.